ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అయ్యో ఏంటి గౌరీ గారు, చూసుకోవాలి కదా. చూసుకోవాలి కదా గౌరీ గారు, పెళ్లి చూపులకే ఇంత హడావిడి చేయాలా? సారీ 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 శంకర్ గారు. ఏం సారీ అండి బాబు, అలా గుద్దేశారు. అమ్మో, రెండోసారి ఢీ కొట్టకపోతే కొమ్మలు వచ్చేస్తాయి. ఏంటి గౌరీ గారు, మీరు చిన్నపిల్లలాగా కొమ్ములు వస్తాయి తోకలు వస్తాయని. అయ్యో, కొన్ని నమ్మాలండి. అయినా మీరు కూడా ఢీ ఇచ్చారు కదా నాకు. నేనా? ఎప్పుడు? అప్పుడు. మళ్ళీ మొదలు పెట్టారా? అప్పుడు 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 ఇప్పుడు 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 ఎప్పుడండి? అప్పుడేలండి, మీకు గుర్తొచ్చినప్పుడు. అసలు మీరెందుకు సిగ్గుపడుతున్నారండి బాబు? అది 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 అంటే పెళ్లి చూపులు కదా, అందుకే. అబ్బా, పెళ్లి చూపులు మీకు నాకు కాదండి, మా తమ్ముడికి. ఎవరికైతే ఏంటిలే, ఈ సంబంధం కుదరాలని వెళ్ళి దేవుడికి నమస్కారం చేసుకోండి. మీకు అసలు మనసే లేదండి. ఎందుకండి అలా అంటున్నారు? ఎందుకు అలా అంటున్నాను మీకు అర్థం కాలేదా? అరే, మా తమ్ముడు మీ చెల్లెలు ప్రేమించుకుంటున్నారని తెలిసి మా తమ్ముడికి నేను పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తే మీ చెల్లెలు బాధపడుతుంది అనే కన్సర్న్ మీకు కాస్తేనే ఉందా? భలే వారే శంకర్ గారు, నిజానికి నాకు చాలా ఆనందంగా ఉంది. మీ తమ్ముళ్ళకి పెళ్లి సెట్ అయిపోతే నా చెల్లెలకి వేరే సంబంధాలు చేసేస్తాను. అప్పుడు వాళ్ళు హ్యాపీ. హ్యాపీ కాదండి, మీరు సాడిస్ట్. సాడిస్ట్ అండి మీరు. మీరేం ఫీల్ అవ్వకండి శంకర్ గారు, వాళ్ళదేం ట్రూ లవ్ కాదు. వాళ్ళది ట్రూ లవ్ కాదని మీకెలా తెలుసు? ట్రూ లవ్ గురించి మనకు కాక ఇంకెవరికి తెలుస్తుంది చెప్పండి? మనకెలా తెలుస్తుందండి? ట్రూ లవ్ కి మనమే బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. ఇప్పుడంటే టామ్ అండ్ జెర్రీ అనుకోండి, అప్పుడు 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 ఎప్పుడండి? అబ్బా సర్లేండి, మీరు మీ తమ్ముడు పెళ్లి చూపుల సంగతి చూడండి, మన సంగతి తర్వాత చూసుకుందాం. ఓకే? నేను మా అమ్మకి మాట ఇచ్చానండి, మా చెల్లెళ్ళకి మంచి సంబంధాలు చూస్తానని. ఆ మాట నిలబెట్టుకోవాలి కదా. సో మీరు కామ్గా మీ తమ్ముడు పెళ్లి సంబంధం చూసుకోండి. ఓకే? అంటే మా తమ్ముడు మంచి సంబంధం కాదా మీకు? రాక్షసి, బ్రహ్మ రాక్షసి. ఎవరి మాట విందు, ఆవిడ చెప్పింది అందరూ వినాలి. ఏంట్రా అటకొళ్ళు ఇటొకళ్ళు చేరుస్తున్నారు? గౌరీ గారిని చూస్తే స్ట్రాంగ్ గా ఫిక్స్ అయినట్టున్నారు. మన ఐడియా వర్కౌట్ అవుతుందంటావనయ్య? నువ్వేం వరిగాకరా, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. అన్నయ్య, నాకెందుకో గౌరీ గారు సంధ్య ఎంత బ్లాస్ట్ అయినా తగ్గేదేలా అంటారేమో అనిపిస్తోంది. నాకు అదే డౌట్ గా ఉంది. డౌట్ లేదు రోయ్, కన్ఫర్మ్. నీకు సంధ్యకి పెళ్లి కన్ఫర్మ్. ఈ రోజు పెళ్లి చూపులో మన పర్ఫార్మెన్స్ చూడు, ఎవరిని ఎక్కడ ఎలా రెచ్చగొట్టాలో మనకు తెలుసు కదా. ఇదిగో నువ్వే వరి కాకు, ఆ హైబ్రిడ్ తో నీ పెళ్లి ఫిక్స్. దా నువ్వు పదరా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.